తమ్ముడికి ఉగ్గు చేద్దామా? ఉగ్గు చేద్దామా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు మా లక్కీ కోసం ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 6 months బేబీస్కి మంచిగా యూజ్ అవుతుంది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మరియు దానికి కావాల్సినవి ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సినవి బియ్యం, పెసరపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు, పది 15 బాదాం, ఒక 10 జీడిపప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో టీ గ్లాస్తో 3 టీ గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాను. టేబుల్ స్పూన్తో 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ల ఎర్ర కందిపప్పు, ఒక 10-15 జీడిపప్పు, ఒక 10-15 బాదం తీసుకోవాలి. కావాలంటే పల్లీలు, వాల్నట్స్ కూడా తీసుకోవచ్చు, కానీ 6 నెలల పిల్లలకి ఈ పప్పులు సరిపోతాయి. ఇంకా 7-8 monthsలో మనం ఎక్కువ పప్పులు యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వీటిని శుభ్రం చేసుకుందాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 1-2 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ పప్పులన్నీ వేసి పలచగా నేర్పాలి. ఒక 3-4 గంటల పాటు మంచిగా డ్రై అవ్వనివ్వాలి. బయట దొరికే సెర్లక్క కంటే ఈ పప్పులతో చేసిన ఉగ్గు టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక 3-4 గంటల తర్వాత చూసారు కదా ఎంత చక్కగా డ్రై అయిపోయాయో. ఇప్పుడు వీటిని రోస్ట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పప్పులన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, 1/2 స్పూన్ ఓమ వేసుకోవాలి, ఇలా ఓమ జీలకర్ర వేసుకోవడం వలన పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవుతుంది, అలాగే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు. మంచిగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. చల్లారాగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిపోయాయి, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న విధంగా
మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఈ పౌడర్ని జల్లించుకోవచ్చు, కానీ నేను జల్లించట్లేదు. మా లక్కీ ఇలాగే తింటున్నాడు. దీన్ని 10-15 రోజుల పాటు గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఉగ్గు ప్రిపరేషన్ చూపిస్తాను. ఉగ్గు పౌడర్లో నుంచి టేబుల్ స్పూన్తో వన్ స్పూన్ ఉగ్గు పౌడర్ వేరే బౌల్లో తీసుకోవాలి. ఇందులో టీ గ్లాస్తో 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వనివ్వాలి. మరీ థిక్గా కాకుండా మరీ లైట్గా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. చల్లారాగా గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని పిల్లలకు తినిపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.